హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని బీడ్స్ జ్యువెలరీ. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా బ్యూటిఫుల్ బీడెడ్ నెక్లెస్ని ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన మెటీరియల్ 6mm పర్ల్ బీడ్, 4mm గోల్డెన్ బీడ్, లాబ్స్టర్ క్లాప్స్, ఎక్స్టెన్షన్ టైల్ చైన్ అండ్ నైలాన్ థ్రెడ్. ముందుగా నేను ఇక్కడ నైలాన్ థ్రెడ్ని నాకు కావాల్సిన లెంత్లో అయితే కట్ చేసుకున్నాను. ముందుగా ఇక్కడ నేను లాబ్స్టర్ క్లాప్స్ని థ్రెడ్కి ఒక ఎడ్జ్ నుంచి అయితే ఎక్కించుకొని, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్కి అయితే హోల్ చేసుకొని మిగిలిన థ్రెడ్ని ఆ హోల్ నుంచి బయటికి తీసుకురావాలి. అలా తీసుకొస్తే మనకు లాబ్స్టర్ క్లాప్స్కి నాట్ అయితే పడిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఒక 4mm గోల్డెన్ బీడ్ని తీసుకొని క్రాస్గా అయితే ఎక్కించేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 2 సైడ్స్ థ్రెడ్కి 6mm పర్ల్ బీడ్ని అయితే ఎక్కించేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 4mm గోల్డెన్ బీడ్ తీసుకొని క్రాస్ టైప్లో ఎక్కించేసుకున్నాను అన్నమాట. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. మనకు చైన్ ఎంత లెంత్ కావాలి అనేది చూసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. సో ఇక్కడ నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న పిల్లల మెడ కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చైన్ కొంచెం చిన్నగానే చేసుకున్నాను అన్నమాట. మీకు కావాల్సింటే ఇంకొంచెం లెంత్ అనేది పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ చైన్ మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను ఒక సైడ్ థ్రెడ్కి 2 గోల్డెన్ బీడ్స్ అండ్ ఇంకో సైడ్ థ్రెడ్కి 4mm గోల్డెన్ బీడ్ని అయితే ఎక్కించేసుకున్నాను. తర్వాత ఒక గోల్డెన్ బీడ్ని అయితే క్రాస్ ప్రాసెస్లో అయితే ఎక్కించేసుకున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అన్నమాట. 2 థ్రెడ్స్కి 1 పర్ల్ బీడ్ని అయితే ఎక్కించేసుకొని తర్వాత గోల్డెన్ బీడ్ని క్రాస్ ప్రాసెస్లో అయితే థ్రెడ్ లోపలికి ఎక్కించేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలన్నమాట. మనకు చైన్ అనేది ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో అయితే మేకింగ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 2 థ్రెడ్స్కి పర్ల్ బీడ్స్ని అయితే ఎక్కించుకొని అలాగే ఎక్స్టెన్షన్ టైల్ చైన్ కూడా ఎక్కించేసుకొని థ్రెడ్ని అయితే 2-3 నాట్స్ అయితే వేసేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాట్స్ వేసిన తర్వాత అయితే ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ అవుట్పుట్. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.